హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10th సబ్జెక్ట్ ఇంగ్లీష్ వర్క్షీట్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆన్సర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియోను చివరి దాకా కనుక చూసినట్లయితే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ మీకు లభిస్తాయి. వర్క్షీట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ వర్క్షీట్ 3 సెక్షన్లుగా ఉంటుంది. మొదటి 2 సెక్షన్స్లలో 27 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అవి రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ అండ్ గ్రామర్ను బేస్ చేసుకొని ఉంటాయి. థర్డ్ సెక్షన్ హోమ్ అసైన్మెంట్ ఉంటుంది. ఇది క్రియేటివ్ రైటింగ్కు సంబంధించినటువంటిది. ఓకే, ఇప్పుడు మొదటి సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 1 రీడింగ్ కాంప్రిహెన్షన్. క్వశ్చన్ నెంబర్ 1 to 7. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫ్రమ్ లెసన్ ట్రూ హైట్. ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్ కూడా 9th క్లాస్ లెసన్ ట్రూ హైట్ నుంచి ఇచ్చాడు. సో ఈ ప్యాసేజ్ను బేస్ చేసుకొని 7 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంబ్ ఆఫ్ హీస్ ల్యాండింగ్ దట్ బాట్ మైకల్ బ్యాక్ టు ఎర్త్ ఆన్ హిస్ బ్యాక్ with that wonderful hot sun on his face. He could only envision the smile on his mother's face. He knew his dad was probably smiling too, even laughing. Bet would always do that when he got excited. Smile and then sort of giggle. What he didn't know was that his dad was hugging his wife and crying. He was crying harder than Millard had ever seen before. She also knew he was crying the greatest tears of all, tears of pride. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మైకేల్ వాల్ట్ ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు అతను చాలా ఎత్తుకు ఎగిరాడట. ఎగిరిన తర్వాత అతను మళ్ళీ భూమికి చేరుకున్నాడని ఎలా తెలుస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క అరుపుల ద్వారా కానీ లేదా అతను నేలను తాకినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఆ సౌండ్ ద్వారా కానీ అతనికి తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఆ విధంగా అతను ఎప్పుడైతే మళ్ళీ నేల మీదకి వచ్చేశాడో అప్పుడు హాట్ సన్ అతని ఫేస్ మీద ఉన్నాడు. సూర్యుని యొక్క కాంతి అతని ఫేస్ మీద ఉందట. ఇంకా ఆయన ఏమని ఊహించుకుంటున్నాడు, తప్పకుండా వాళ్ళ మదరు స్మైల్ చేస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది అని. ఇంకా వాళ్ళ డాడీ కూడా నవ్వుతూ ఉంటాడని అతను అనుకునేవాడట. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళ డాడీ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినప్పుడు, హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నవ్వుతూ ఉంటాడనేటువంటి విషయం ఈయనకు గుర్తుకుందట. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ను దగ్గరకు తీసుకొని ఏడుస్తూ ఉన్నాడట. అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఆ విషయము మైకేల్కి తెలియదు. కానీ ఆ కన్నీళ్ళు ఏంటిదంటే తన కొడుకు చాలా ఎత్తుకు ఎగిరాడు, విన్ అయ్యాడనేటువంటి ఆనందంతో వస్తున్నటువంటి ఆనంద భాష్పాలవి. Michael was immediately swarmed with people hugging and congratulating him on the greatest accomplishment of his life. He later went on the day to clear 17 feet 6.5 inches a national and international junior Olympics record. సో ఆ విధంగా ఇతను తన జీవితంలో సాధించినటువంటి గొప్ప విజయానికి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులంతా ఇతని దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటూ కంగ్రాచులేట్ చేశారు. ఇంకా ఇతను సాధించినటువంటి రికార్డ్ ఏంటిదంటే అది 17 feet 6.5 inches నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్ అది. ఓకే, ఇంకా విత్ ఆల్ the media attention and heartful congratulations, Michael's life would never be the same. It wasn't just because he won the National Junior Olympics and
set a new world record, and it wasn't because he had just increased his personal best by 9.5 inches. It was simply because Michael Stone was బ్లైండ్. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి రికార్డ్ని బ్రేక్ చేసినందుకు కాదు, ఇంకా తన జీవితంలో అంతకుముందు దూకిన దానికంటే ఎక్కువ హైట్ వెళ్ళినందుకు కూడా కాదు. ఓకే, ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డును సాధించినందుకు కాదట. అక్కడ ఉన్నటువంటి అసలు విషయం ఏంటిదంటే అతను గుడ్డివాడైనప్పటికీ ఈ విధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేయడం. ఓకే, ఒక బ్లైండ్ పర్సన్ అయి ఉండి ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు అక్కడ మీడియా అటెన్షన్ కానీ ఆ ప్రజల కంగ్రాచులేషన్స్ కానీ రెట్టింపోయాయట. ఇది ఈ పారాగ్రాఫ్కు సంబంధించింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. Now answer the following questions. Each question has 4 options. Choose the correct option. First question. Michael imagined that his mother was. Michael వాళ్ళ మదర్ ఏం చేస్తూ ఉంటుందని ఇమాజిన్ చేశాడు అతను హైట్కి ఎగిరినప్పుడు. A. Crying, B. Jumping, C. Smiling, D. Exciting. Second question. Millal Stone was Michael Stone's. మైకెల్ స్టోన్కు మిల్లల్ స్టోన్ ఏమవుతాడు? ఏ. ఫాదర్, బి. మదర్, సి. ఆంట్, డి. కోచ్. థర్డ్ క్వశ్చన్. మైకెల్స్ ఫాదర్ వాజ్ ఫీలింగ్ ప్రైడ్ బికాస్. మైకెల్స్ ఫాదర్ హ్యాపీగా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాడు ఎందుకు? ఏ. హీ సన్ క్రియేటెడ్ ఎ వరల్డ్ రికార్డ్, బి. his son lost the match, C. he landed safely, D. he won the match. Fourth question. The weather on the day was A. cool, B. cloudy, C. misty, D. hot. ఆ రోజు వెదర్ ఎలా ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. మైకెల్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్ ఇన్. మైకెల్ ఆ కొత్త వరల్డ్ రికార్డ్ను ఎందులో సాధించాడు? ఏ. చెస్, బి. పోల్ వాల్ట్, సి. క్రికెట్, డి. కబడ్డీ. సిక్స్త్ క్వశ్చన్. మైకెల్ స్టోన్ కుడెంట్ డాష్ ప్రాపర్లీ. ఏ. హియర్, బి. స్పీక్, సి. సీ, డి. వాక్. సెవెంత్ క్వశ్చన్. వన్స్ ఓన్ విక్టరీ మేక్స్ హిమ్ ఆర్ హర్ డాష్. ఏ. హ్యాపీ, బి. సాడ్, సి. డిస్ట్రెస్, డి. పిటిఫుల్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. Question number from 8 to 12. Read the following excerpt from VVS Lakshman very very special. ఇక్కడ VVS Lakshman very very special అనే లెసన్ నుంచి ఒక ఇంటర్వ్యూని ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 8 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్. హూ ఆర్ ద బెస్ట్ క్రికెటర్స్ హూమ్ యూ అడ్మైర్. నీకు క్రికెటర్స్లలో బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు అని వివిఎస్ లక్ష్మణ్ను స్పోర్ట్స్ స్టార్ అడుగుతున్నాడు. అప్పుడు వివిఎస్ లక్ష్మణ్, ఇన్ మై ఎర్లీ డేస్ అజార్, వెల్ సచిన్ ఈజ్ సచ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, కపిల్ వాజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు. సో ఈయనకు మొదట్లో అజార్ అంటే బాగా ఇష్టం ఉండేదట. తర్వాత సచిన్ ఈయనకు ఒక రోల్ మోడల్గా, అన్ని విషయాలలో ఒక రోల్ మోడల్గా ఉండేవాడట. కపిల్ కూడా ఈయనకు ఇన్స్పిరేషనే. స్పోర్ట్స్ స్టార్. యువర్ ఫేవరెట్ క్విజిన్ అంటే నీకు ఇష్టమైనటువంటి వంటకం ఏమిటి? వివిఎస్ లక్ష్మణ్, ఐఎమ్ వెజిటేరియన్, ఐ లవ్ టు టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిషెస్, థై క్విజిన్ ఆర్ మై ఫేవరెట్. సో ఈయన వెజిటేరియన్ కాబట్టి మాంసాహారం తప్ప మిగిలిన అన్ని వంటకాలను తినేటువంటి వాడట. ఈయనకు ఇంకా ఫేవరెట్ డిష్ ఏంటిదంటే థై క్విజిన్ అనేటువంటిది ఈయన యొక్క ఫేవరెట్ డిష్ అట.
Sports star. What kind of music do you normally listen to and who are your favorite singers? నీకు ఏ రకమైనటువంటి మ్యూజిక్ అంటే ఇష్టము, ఇంకా నీ యొక్క ఫేవరెట్ సింగర్స్ ఎవరు అని అడుగుతున్నాడు. అప్పుడు India has been very fortunate to have seen so many great musicians and singers, and I love listening to Kishore Kumar and our own SP Balasubramaniam, with whom I fortunately enjoy a special and personal relationship. సో ఇండియాలో చాలామంది మ్యూజిషియన్స్, సింగర్స్ ఉండడం ఒక గొప్ప విషయం, ఒక అదృష్టంగా మనం భావించాలి. ఇంకా నాకు బాగా కిషోర్ కుమార్ సాంగ్స్ అంటే ఇష్టము, ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఇష్టము, ఇంకా నాకు పర్సనల్గా వాళ్ళు కూడా తెలుసు అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. Now answer the following questions. Each question has 4 options. Choose the correct option. Okay. 8th question. The role model of VVS Lakshman is A. Ajor, B. Sachin, C. Kapil, D. Kohli. 9th question. Vegetarian is the person who. వెజిటేరియన్ అని ఎవరిని అంటాం? ఏ. ఈట్స్ వెజిటేబుల్ అండ్ సీ ఫుడ్, బి. ఈట్స్ ఓన్లీ వెజిటేబుల్స్, సి. ఈట్స్ వెజిటేబుల్స్ అండ్ యానిమల్ ఫ్లెష్, డి. ఈట్స్ ఓన్లీ ఎగ్స్. 10th క్వశ్చన్. లక్ష్మణ్స్ ఫేవరెట్ డిష్ బిలాంగ్స్ టు. ఆయన యొక్క ఫేవరెట్ డిష్ ఏ కంట్రీకి చెందినది? ఏ. ఇండియా, బి. సింగపూర్, సి. చైనా, డి. థాయిలాండ్. 11th క్వశ్చన్. కిషోర్ కుమార్ ఈజ్ ఏ డాష్. సింగర్. ఏ. సింగర్, బి. కొరియోగ్రాఫర్, సి. డాన్సర్, డి. రైటర్. 12th క్వశ్చన్. The synonym used for the word dish in the above lines is. డిష్ అనే పదానికి సినోనిమ్గా ఉపయోగించిన పదం ఏది పై ఇంటర్వ్యూలో? ఏ. ఆస్పెక్ట్, బి. టేస్ట్, సి. క్విజిన్, డి. వెజిటేరియన్. సెకండ్ సెక్షన్కి వెళ్దాం ఇప్పుడు. ఈ సెక్షన్ వొకాబులరీ అండ్ గ్రామర్కి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ ఫ్రమ్ 13 to 17. Read the passage given below. 5 sentences in the passage are numbered from 13 to 17 at the beginning. Each of these sentences has an error. Correct them by choosing the right option. ఈ సెక్షన్లో 13 నుంచి 17 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ బిగినింగ్లో నెంబర్ వేసి ఉంటుంది. అయితే ఇచ్చినటువంటి ప్రతి సెంటెన్స్లో ఒక మిస్టేక్ ఉంటుందట, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బుక్లో మనం అబ్జర్వ్ చేస్తే, ఆ లెసన్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ దొరుకుతాయి. ఒకసారి నేను చదువుతా, చూడండి. I never thought of myself as a big cricketer. It is always nice to be in my family. My wife had all the qualities I look for. I have 2 wonderful kids and I am blessed to have such a family. I have a dream to set off a school and the academy. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో మిస్టేక్ ఉంటుంది ప్రతి స్టేట్మెంట్లో. వాటిని మనము కరెక్ట్ చేయాలి. క్వశ్చన్స్ చూద్దాం. 13th క్వశ్చన్. ఇట్ ఈజ్ ఆల్వేస్ నైస్ టు బీ ఇన్ మై ఫ్యామిలీ. సో ఈ స్టేట్మెంట్లో మిస్టేక్ ఉన్నది. పారాగ్రాఫ్ను టెక్స్ట్ బుక్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. 14th క్వశ్చన్. మై వైఫ్ హ్యాడ్ ఆల్ ద క్వాలిటీస్ ఐ లుక్ ఫర్. సో ఈ స్టేట్మెంట్లో కూడా మిస్టేక్ ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ను చూస్ చేయండి. 15th క్వశ్చన్.
ఐ హ్యావ్ 2 వండర్ఫుల్ కిడ్. సో ఇందులో కూడా మిస్టేక్ ఉన్నది, కరెక్ట్ వన్ను సెలెక్ట్ చేయండి. 16th వన్, ఐ యామ్ బ్లెస్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. సో ఇందులో కూడా అది కరెక్ట్గా మనం ఒకసారి రీడ్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది అందులో మిస్టేక్ ఉన్నట్టు. సో కరెక్ట్ సెంటెన్స్ను సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 17th వన్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ టు సెటప్ ఎ స్కూల్ అండ్ ద అకాడమీ. సో ఇందులో కూడా సేమ్ ఒక మిస్టేక్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ సెంటెన్స్ను చూస్ చేయండి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ విత్ బ్లాంక్స్. ఈచ్ బ్లాంక్ ఈజ్ నెంబర్డ్. ఫిల్ అప్ ద బ్లాంక్స్ బై చూసింగ్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ ద మల్టిపుల్ గివెన్ అండర్. సో ఇక్కడ 5 బ్లాంక్స్ ఇచ్చాడు, క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 22 దాకా. సో ప్రతి సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఉన్నది, ఆ బ్లాంక్ను కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ తోటి ఫిల్ చేయమని అంటున్నాడు. ఓకే, సో ఒకసారి నేను ఆ పారాగ్రాఫ్ను చదువుతా. ఐ లవ్ టు స్పెండ్ టైమ్. ఇక్కడ టు వస్తుందా, ఫర్ వస్తుందా, విత్నా, బైనా. ఓకే, సో ద మెంబర్స్ ఆఫ్ డాష్ ఫ్యామిలీ, ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్. ఐ డూ లవ్ రీడింగ్ బయోగ్రఫీస్ ఆఫ్ డాష్ individuals, for they dash us know how they handle different aspects in life dash in sports. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని బ్లాంక్స్ని ఈ ఆప్షన్స్ తోటి 18, 19, 20, 21, 22 వాటిని కరెక్ట్ ఆప్షన్స్ తోటి ఫిల్ చేయండి. 18th ఆన్సర్ ఈజ్ and 19th answer is, 20th answer is, 21 answer is, 22 answer is. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. Some words or phrases in the passage are underlined and numbered. Follow the direction for each questions and choose the correct answer. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఫ్రేజెస్ను అండర్లైన్ చేయబడి ఉన్నవి, అయితే వాటిని ఎలా మార్చాలనో కింద డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు, వాటి ప్రకారం చేంజ్ చేయమంటున్నాడు. ఓకే, ఒకసారి ప్యాసేజ్ చూద్దాం. దేర్ వర్ మెనీ గ్రేట్ మూమెంట్స్ ఫర్ మీ యాజ్ ఎ క్రికెటర్, బట్ సమ్ స్టాండ్ అవుట్. తో I never played the World Cup that saw India as the number 1 team. Being a member of the Indian team, it was the world number 1 in Test cricket was one of them. The 281 against the Aussies in Kolkata in 2001 was other. The test remained the most memory match for me. So ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు కదా ప్రతి సెంటెన్స్కి, వాటిని ఒకసారి ఇప్పుడు చూద్దాం. 23rd మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ప్రేజ్ ఈజ్. సో 23rdలో అండర్లైన్ చేయబడిన ప్రేజ్ ఏంటిది? స్టాండ్ అవుట్. దాని యొక్క మీనింగ్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ స్టాండింగ్ అవుట్ సైడ్, బి ఇంపార్టెంట్, సి బ్యాడ్, డి స్ట్రైట్. నెక్స్ట్ 24 యాంటోనిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. అక్కడ అండర్లైన్ చేయబడినది ఏంటిది? 24లో నెవర్. నెవర్కు యాంటోనిమ్ ఏంటిది? ఏ సెల్డమ్, బి రేర్, సి యూజువల్లీ, డి మెనీ టైమ్స్. నెక్స్ట్ 25th సూటబుల్ వర్డ్ ఫర్ ద అండర్లైన్ ఈజ్. 25thలో అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్ ఏంటిది? ఇట్. ఇట్కు ఇంకా వేరే పదం ఏం ఉపయోగించవచ్చు అక్కడ? ఏ విచ్, బి వేర్, సి హూ, డి వెన్. 26th రైట్ వర్డ్ ఫర్ ద అండర్లైన్డ్ ఈజ్. ఓకే, సో 26లో అండర్లైన్ చేయబడిన పదానికి రైట్ వర్డ్ ఏంటిది? అదర్. అదర్కు ఓకే, ఏ డిఫరెంట్, బి అనదర్, సి సేమ్, డి ఈక్వల్.
27. Other form for the underlined word is. సో 27లో అండర్లైన్ చేయబడిన వర్డ్ మెమొరీ, దానికి అదర్ ఫామ్ ఏంటిది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ మెమొరైజ్, బి మెమొరబుల్, సి మెమొరీస్, డి మెమోరియల్. ఇప్పుడు థర్డ్ సెక్షన్కి వెళ్దాం. థర్డ్ సెక్షన్ హోమ్ అసైన్మెంట్కు సంబంధించింది. ఓకే, క్రియేటివ్ రైటింగ్ డిస్కోర్సెస్. You have read an interview between VVS Lakshman and Sports Star magazine in the lesson. VVS Lakshman very special. Imagine you got an opportunity to take an interview with your favorite cricketer. Write an imaginary interview between you and your favorite cricketer. Okay, you can include the following details: birth, education, reason, inspiration to enter the field, personal issues, likes and dislikes, great moments, awards, message to the students. మీరు ఆల్రెడీ వివిఎస్ లక్ష్మణ్ వెరీ స్పెషల్ లెసన్లో వివిఎస్ లక్ష్మణ్ ను స్పోర్ట్స్ స్టార్ వాళ్ళు ఏ విధంగా ఇంటర్వ్యూ చేశారో నేర్చుకొని ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు మీ ఫేవరెట్ క్రికెటర్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఊహించుకొని ఒక ఇమాజినరీ ఇంటర్వ్యూను రాయమని చెప్తున్నాడు. సో అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలట? వాళ్ళ యొక్క బర్త్, ఎడ్యుకేషన్, రీజన్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఎంటర్ ద ఫీల్డ్, పర్సనల్ ఇష్యూస్, లైక్స్, డిస్లైక్స్, గ్రేట్ మూమెంట్స్, అవార్డ్స్, మెసేజ్ టు ద స్టూడెంట్స్. సో ఈ విషయాలు అందులో ఇంక్లూడ్ చేయమంటున్నాడు ఇమాజినరీ ఇంటర్వ్యూలో. ఓకే.